ట్రెండింగ్ లా ఎవరన్నా ఉండని ఇక్కడ చందాలు చట్టుబండలు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు పాప. పబ్లిక్ నజర్ మాత్రం మా మీదే ఉండాలా. నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా. ఒక్కటిగా కలిసి ఉండాలా. కలిసి ఉండాలా కాదప్పా, కలిసి ఉందాం. ఈ జనాలను ప్రశాంతంగా బతకనట్లేదు. Many months later. చూడండి ఐ హేట్ దట్ సౌండ్. నేను కొలాబ్లు పెడితే పైకి వచ్చిందా అనివి అందరికి నీ సపోర్ట్ ఇచ్చి పైకి తెచ్చిన మాట చెప్పే ముందు నా మీదనే రివర్స్ డైలాగ్లు కొడుతున్నావా? నీ ఫేక్ ఫాలోవర్సా ఒరిజినల్ ఫాలోవర్సా చూసుకొని మాట్లాడు. ఒక్కొక్కటి దరిద్రం వింటుంటే మామూలు సాటిస్ఫాక్షన్ రావట్లేదురా. నా జీవితం సరిపడే దరిద్రం అంతా ఇక్కడే ఉందిరా. లక్ష్మణ్ రెడీయా? రెడీనా? రే కన్నా, రే డాడీ, హే జాన్ బ్రో. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించింది. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఎగురు ఎగురు, ఎంత పైకి ఎగురుతావు ఎగురు ఇప్పుడే. కానీ నువ్వు అంత ఎందుకు ఎగురుతున్నావు నాకైతే అర్థమైతలే. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏదో ఒక రోజు దొరుకుతావు చూసినావా, కిందే తొక్కుతా. నీకు నోటి దురద ఎక్కువేమో, కానీ నాకు చెయ్యి దురద ఎక్కువ. అయ్యో మామూలు టైం కాదే ప్రకాశం, ఇన్ని ఫుల్ గా వాడేసుకుందాం ఫిక్స్ అయ్యింది. నీ ఎక్సైట్మెంట్ ఈ పద్మశ్రీకి నచ్చింది. ఒక్కటి ఇచ్చాననుకో దెబ్బకు దేవుడు గుర్తొస్తాడు ఇంకోసారి నా జోలికి వస్తే. నీకెందుకు సరే ఎలా జరుగుతున్నాయి? నువ్వు నిజంగా నేర్చున్నావా? ఏం మాట్లాడినవి. అయినా యాటిట్యూడ్ అంటే ఏంటో తెలియని నీలాంటి నిబ్బీస్ యాటిట్యూడ్ గురించి మాట్లాడితే సెట్ కాదు. కానీ ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని పోయి ఫస్ట్ యాటిట్యూడ్ స్పెల్లింగ్ నేర్చుకో. ఆ నువ్వు నా యాటిట్యూడ్ గురించి మాట్లాడుతున్నావా? నా యాటిట్యూడ్ కి బయట ఫ్యాన్స్ ఉన్నారు. డైలాగ్లు నేర్పించేటోళ్ళకి రివర్స్ డైలాగ్లు కొడితే ఎలా ఉంటది తెలుసా? పిల్ల బచ్చదనా. అనవసరంగా నన్ను కనుక రెచ్చగొట్టినావు అనుకో, నేను తీసుకునే రివెంజ్ లకి దీంతో ఎందుకు పెట్టుకున్నారా అయ్యా అనుకుంటావు. మర్చిపోయినావా పాత వీడియోలు? ఎందుకు లేవే? అయ్యో చెప్పనివ్వండి, ఇంట్రెస్టింగ్ గా ఉంది. నువ్వు ఎవరి వైపు? గెలిచేవాడు వైపు. మొరుగుతున్నాయని ప్రతి కుక్కని రాయి తీసుకొని అయితే కొట్టలేం కదా. నా తల్లే, నా దృష్టిలో ఆల్రెడీ నువ్వు కుక్కలు చింపినా ఇస్తారాకే. అరే వివేక్, ఎవరో ఏమో అనుకుంటున్నారని. అయినా సరే ఎందుకు ఈ పత్తి నాటకాలన్నీ? మన పద్ధతులు అయితే మనం మార్చుకోలేం కదా. ఏమీ లే, నాకు ఎగిరెగిరి పడ్డదంట నీలాంటిది ఒకటి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మీలో నీ కామెడీ యాంగిల్ కూడా వాడుకోవచ్చా? వాడుకోవయ్యా. నాకు చాలా కోపం ఎక్కువ. నన్ను కదిలించినంత వరకు నీకు మంచిది. ఈ ప్రపంచంలో ఎన్నెన్ని రోగాలు అయితే ఉన్నాయో అవన్నీ నాకు నీ ఒంట్లోనే కనిపిస్తున్నాయి. నీకు నా మీద ఏడవడం తప్ప వేరే పనేం లేదా? పోయి పని చూసుకో. తుమారా యాటిట్యూడ్ మేరే పావ్ కే నీచే ఆ గయా. హో వెయిట్ వెయిట్ వెయిట్, నీకు హిందీ రాదు కదా? ఓ నీ క్రికెట్ లో విజ్ఞాన ప్రదర్శనలో నీ విషయంలో నేను ప్రతిసారి లైట్ తీసుకుంటున్నా అని చెప్పి నువ్వు మళ్ళీ అదే రిపీట్ చేద్దామని చూసినావు అనుకో, నాకు ఒక్క సెకండ్ పని నా మంచితనం చెడుగా మారడానికి. నువ్వు నా వైపు ఏలు పెట్టి చూపించేటప్పుడు ఒక్కటైతే ఆలోచించుకో, నువ్వు కరెక్ట్ ఉన్నావా? ఏం ఫీల్ ఉండదు మామయ్య. నువ్వు ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకొని నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టినంత మాత్రాన నేను భయపడి ఇంట్లో కూర్చుంటా అనుకున్నావా? ఇంట్లోకి గుంజుకొచ్చి మరి రోడ్ల మీద చంపలు వగాలు కొడితే అబ్బాయి చల్. మోస్ట్ వైలెంట్ కాల్. అరే రారపోదాం సార్. చాలమ్మా. ఒక కంచంలో తిన్నా నియత్ నీకు లేదేమో, నాకుంది. అందుకే సైలెంట్ గా ఉంటున్నా. తిట్టాల్సిన తిట్టారుగా ఇంకా రెస్పెక్ట్ ఎందుకులేండి. సో ఏంటంటే తను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. యాక్చువల్గా మా ఇద్దరికి ఏం వార్స్ జరగలేదు. మేము చిన్నప్పటి నుండి నైబర్స్ పొద్దున్న ఫేసెస్ చూసుకుంటాం. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు. సో తన వేళ తన డైలాగ్స్ కొడుతుంది, నా వేళ నేను డైలాగ్స్ కొడుతున్నాను. దానికి మా ఒక ఫ్రెండ్షిప్ కి మీకు అసలు తెలియదు మ్యాటర్. మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వీడితోనా సమస్య లేదు,
అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. మేమిద్దరం కొట్లాడుతున్నాం అన్న థాట్తో మీరు వీడియోస్ పెట్టి మా ఒక మంచి ఫ్రెండ్షిప్ని మీరు ఖరాబ్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. యు మిస్డ్ ద ఛాన్స్. హలో కొట్టబయ్యా కొట్టబయ్యా అడుగుతావేంటి? Zile eu alerg Iar mile pe Maidan Pentru tine O